నిదయే సర్వవిద్యానాం బిసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 22వ తారీఖు ఆదివారం నుండి 2025 జూన్ నెల 28వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో శుక్రుడు, మిథునములో రవి బుధ గురులు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని, మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, అధిక మొత్తంలో ఆదాయాన్ని పొందేటువంటి విధానం కానీ ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆదాయాన్ని పెంచుకుంటారు. వ్యాపార అభివృద్ధి కానీ, ఉద్యోగంలో పదోన్నతులు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణలో మంచి ఉన్నత స్థానాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో రాజకీయ నాయకులకు మంత్రి పదవులు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతులు, మామూలు వ్యక్తులకు తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆదాయం అందుకునేటువంటి విధానం ఈ వారంలో ఉంటుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన వ్యక్తులతో కలిసి మీరు ముందుకు నడవాల్సిన పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. వ్యయములో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రభావం మీకు అధికంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. శనివారం రోజు స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతుల ఆలయానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కానీ, లేకపోతే కుటుంబ సంబంధించినటువంటి శుభకార్యాల్లో పాల్గొని ఇంటి పట్టునే బంధువులతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఉంటుంది. లాభములో శని సంచారం వల్ల భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. దశమ భావంలో రాహు సంచారం ఉంది. నూతన ఉద్యోగ అన్వేషణ కానీ, నూతన అవకాశాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల పరిచయం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు వెళ్ళే విధానం కానీ ఈ వారంలో ఉంటుంది. ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నారు. ఆకస్మికంగా ఒక లాభాన్ని అందుకుంటారు. విద్యారంగం విషయాల్లో మంచి ఫలితాలు సాధించుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. జన సహకార లోపం, అలాగే మనస్సుకు ఇబ్బందిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు, అశాంతి, నిరాశ ఈ వారంలో కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఒక సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మనస్సుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఏవైతే ఇష్టంగా చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాలు ఈ వారంలో సంతోషంగా పూర్తి చేస్తారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆ రకంగా సంతోషంగా కాలం గడుపుతారు.
తృతీయ వాములో కేతు సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. భాగ్యంలో రాహు సంచారం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం, మంచి అభివృద్ధిని, లాభాలను అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక కొందరి జనాల యొక్క సహకారంతో వ్యాపార అభివృద్ధి కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ అందుకోగలుగుతారు. అష్టమ భావంలో రాహు సంచారం వల్ల దురాశ పనుల వల్ల మీరు నష్టపోవడం కానీ, లేకపోతే కొన్ని సమస్యలను ఎదుర్కోవడం కానీ, ఆర్థిక పరంగా నష్టాన్ని చవిచూసేటువంటి వాతావరణం ఉంటుంది. ద్వితీయ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల మనస్పర్ధలు, సంతానంతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకుల సహాయంతో కొత్త అవకాశాలను అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. లాభంలో గురువు సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయికతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో మీకు సంతోషకర వార్త కానీ, లేకపోతే శుభ పరిణామం కానీ చోటు చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు తీసుకెళ్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక రకమైనటువంటి నిరాశ, ఒక రకమైనటువంటి అసంతృప్తి, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఎక్కువగా పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అంకిత భావంతో అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసి లాభాలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఒక లాభాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. అష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత విజయం సాధించినా మనస్సుకు ఒక రకమైనటువంటి అశాంతి, ఒక రకమైనటువంటి నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. భాగ్యములో గురు సంచారం వల్ల
కొందరి పెద్దల సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. సప్తమ భావంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పంచమంలో రాహు సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు కానీ, లేకపోతే దురాశతో కూడినటువంటి ఆలోచనల వల్ల ఇబ్బందులు కానీ, దుబారా ఖర్చులను కానీ కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన ఈ వారంలో ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు మీరు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో మంచి అభివృద్ధిని, లాభాలను అందుకుంటారు. దశమములో కుజ సంచారం ఉంది. ఒక్క విషయంలో పోరాడి మీరు విజయాన్ని సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. షష్టమ భావంలో చంద్ర సంచారం ఉంది. మనస్సుకు నచ్చే విధంగా కష్టపడతారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి విజయాలను అందిపుచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఒక అశుభవార్త కానీ, ఒక అసౌకర్యాన్ని కానీ, ఒక నష్టాన్ని కానీ చవిచూడాల్సి ఉంటుంది. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, అలాగే ఆహార సంబంధమైనటువంటి వాటి వల్ల అనారోగ్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అయ్యగారిని, అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు తీసుకెళ్తారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. సప్తమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో కానీ, తండ్రితో కానీ, లేక ప్రభుత్వపరమైనటువంటి పెద్దలతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ధనుసు రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకోగలుగుతారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆకస్మికంగా నూతన ఆదాయాన్ని, లేకపోతే నూతన ఉద్యోగాల్ని, ఉన్న ఉద్యోగంలో పదోన్నతుల్ని అందుకోగలుగుతారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. తృతీయ భావంలో శని సహకారం వల్ల ఇంట బయట కూడా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది. అష్టమంలో కేతు సంచారం వల్ల ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. పంచమంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది.
మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కార్యక్రమాలు చేసి మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల కోర్టు సంబంధించినటువంటి వివాదాల్లో మీరు అనుకూల వాతావరణం కానీ, మంచి మీకు ఫలితాలు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. వ్యయములో రాహు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. పంచమ భావంలో బుధ సంచారం వల్ల అసౌకర్యాలు కానీ, అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టాలు కానీ ఒక సందర్భంలో మీరు ఈ వారంలో చవి చూడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ, పెసర్లు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.